నాలాయిర దివ్య ప్రబంధములోని తిరుచెంద విరుత్తము అనే రచనను తిరుమల శ్రీయాళ్వార్ రచించారు. ఈ తిరుచెంద విరుత్తము 120 పాసురములతో నిండి ఉన్నది. నిన్న మొదటి పాసురం నుంచి 20వ పాసురం దాకా చూసాము. ఈరోజు 21వ పాసురం నుంచి 40వ పాసురం దాకా చూద్దాము. அரங்கனே தரங்கநீர் கலங்கா அன்று கொன்றோ சூழ் மரங்கள் தேயா மாநிலங்குலங்கா மாஷினம் சுழாய் நெருங்கா நீ கடைந்தா போத்து நின்றார் சூரர் என் செய்தார் குரங்கை ஆளு கந்தா வைந்தே వేందే కోరుతేరా వేరితే. వానరసేనను అభిమానముగా స్వీకరించిన స్వామి శ్రీరంగనాథ, ఇంత పెద్ద భూమి కదిలిపోయేటట్లు, మందర పర్వతముపై ఉన్న వృక్షములన్నీ విరిగిపోయేటట్లు ఆ మందర పర్వతమును తీసుకుని వెళ్ళి తరంగించే క్షీర సముద్రమును ఉంచి వాసుకుని చుట్టి దేవతలు రాక్షసులు చిలికినప్పుడు నీ వీపు వరుసుకోపోలేదా? 22వ పాసురం. பண்டும் இன்றும் மேலும் ஆயோர பாலனாகி ஞாலமேலும் உண்டும் மண்டி ஆலிலைத்து என்றாதி தேவனே வண்டு కిండు తండ్రులాయ లంగలాయ కలందాశీర్ పుండరీక భావైషేరు మార్పా భూమి ఉన్నాతనే. సృష్టికి ముందు ప్రళయకాలమున సప్తదీపములను ఇష్టముతో మింగి తర్వాత సాటి లేని చిన్న బాలుడవై మర్రి ఆకుపై పడుకున్న ఓ దేవాదిదేవా, తుమ్మదులు చేరే చల్లని తులసిమాలలు కలిగిన వక్షస్థలముపై అందమైన పూలరాణి లక్ష్మీదేవిని సింగారించినవాడా, నువ్వు భూదేవికి నాదుడవే కదా. 23వ పాసురం. వాల్ నిరత్తు ఓ ఋషియామాయ్ వளைந்தா வாழைத்தவன் ஊர் நிறத்து யோகிருதலம் அலோத்தினாய் உலாயா ஷீர் நாள் நிறத்த வேதானா வர்மல் நல்ல யோகி நாள் வணங்கு పాల్ నిరగడల్ కెడంద పర్పనాపనల్లయ్యే. నలువైపులా వ్యాపించినట్లు నిండైన స్వరముతో 4 వేదములను నాలుకపై ఉంచుకొని కీర్తించే జ్ఞానులు పూజిస్తుండగా పాల సముద్రమున పవళించిన ఓ పద్మనాభుడా, తెల్లని రంగుతో గొప్ప సింహరూపుడవై పెరిగి పదునైన దంతముల హిరణ్యకశిపుడి శరీరంలోనికి చేతిగోళ్లను గుచ్చినది నువ్వే కదా. 24వ పాసురం. கங்கை நீ பயந்தா பாத பங்கையத்து எம்மண்ணலே அங்கையாளி சங்குழு தண்டு வில்லும் வாளும் ஏந்தினாய் சிங்கமாய் தேவதேவா தேமு உலாவு மென்மலர் మంగై మన్ని వాళం మార్పాళి మేనిమాయనే. నృసింహమైన దేవాదిదేవా, సముద్రం వంటి శరీరము కలిగిన ఓ నీలమేఘవర్ణుడా, తేనె నిండిన మృదువైన పుష్పమును ఉన్న లక్ష్మీదేవిని వక్షస్థలమున నిలుపుకున్న శ్రీయప్పతి, గంగనీరును సృష్టించిన పాదములు కలిగిన నా స్వామి, అందమైన నీ చేతులలో శంఖము చక్రము గద ధనస్సు ఖడ్గమును ధరించావు కదా. 25వ పాసురం. వరతి నిల్చిరత్తై మిక్కవాళైతు మత్తవన్ ఉరతి నిల్కరుత్తై వైతు உகிர்த்தலைத்தை யூன்றினாய் உரத்தி நீரென்ன ஒயிரந்த மண் வயிற்றுளே கரத்தி உன் கருத்தை யாவர் காண வல்லர் கண்ணனே. తిరుచెంద విరుత్తం యొక్క 25వ పాసురం యొక్క అర్థము. ఎప్పుడు ఏమి చేస్తావో తెలియని ఓ వామనుడా, బ్రహ్మదేవుడి వద్ద నుండి వరమును పొందిన కోరపండ్ల రాక్షసరాజు హిరణ్యకశిపుడి గుండెలను చీల్చిన చేతులతో యాచించి తీసుకున్న ఈ భూమిని ఇంద్రజాల మహిమతో నీ కడుపులో దాచుకున్నావా. 26వ పాసురం. ఆనినోడు పెండు మాగి అల్లనోడు నల్లవాయ్ ఊనడు ఓషయ్యూరు మాగి వందిల్లాత మాయయ్యాయ్ ఊణ్ పేణు ఆయనాకి పొయ్యినోడు మెయ్యును మాయ్ కాణి పేణు మాణి ఆయకరందు చంద్ర కల్వనే. స్త్రీ పురుష నపుంసక నిర్వాహకుడవై రస శబ్ద స్పర్శ రూపవాసనలతో ఎన్నో విధములుగా కనిపించే ఈ ప్రకృతికి అధికారివై పశువులను మేపిన ఓ గోవిందుడా, ఆశ్రయించిన వారికి చెడ్డవాడివై ఆశ్రయించిన వారికి మంచివాడవై ఉన్న స్వామి, 3 అడుగులు ఆశించిన బ్రహ్మచారివై మాయారూపముతో వచ్చిన మాయాలోలుడవు నువ్వే కదా. 27వ పాసురం.
விண்கடந்தா ஜோதியாய் விளங்கோ ஞானமூர்த்தியாய் பண்கடந்தா தேழுமேவு பாவநாசநாதனே என் கடந்தா யோகினோடு இறந்து சென்று மாணியாய் மண் கடந்தா వెన్నే నిన్నే యారు మదిక వల్లరే. ఆకాశమును దాటిన ఓ జ్యోతిస్వరూపుడా, స్వయం ప్రకాశక జ్ఞానస్వరూపుడా, వేదములు కూడా వివరించలేని పరమపదమును ఉన్న పాపనాశకుడా, ఓ సర్వేశ్వరుడా, పొట్టి బ్రహ్మచారివై యాచించి వెళ్ళి ఊహించని విధముగా ఈ భూమిని కొలిచినప్పుడు నువ్వు పెట్టిన హద్దును ఎవరు చూడగలిగారు? 28వ పాసురం. படைத்தா பாரிடந்தாளந்து అందుండు உமிழந்தா பாவநீர் படைத்தா அடைத்து அதில் கிடந்து முன்கடைந்தா பெத்தியோய் மிடைத்தா மாலி மாலி மான் விலங்கு காலனோர் புகவடை கலம் விடுத்தா பல்படை పడతడకై మాయనే. సృష్టించిన ఈ భూమిని వరాహమై నీటి నుండి విడదీసి వామనుడవై కొలిచి ప్రళయకాలమున కృష్ణుడివై నోటిలను చూపి భూమిపై ఉన్న సముద్ర జలమునకు రాముడివై అడ్డకట్టి కూర్మరూపధారుడివై సముద్రమును చిలికి ఆ క్షీర సముద్రపు అలలపై నేనే సేవించిన ఓ నా స్వామి, అనేక ఆయుధములను విశాలమైన చేతలో కలిగిన ఓ శ్రీకృష్ణ, శక్తి కలవారమని పొగరు నిండిన మాలి సుమాలి అని నీచులు యమలోకమునకు వెళ్ళినట్లు ఆయుధమును ప్రయోగించినది నువ్వే కదా. 29వ పాసురం. பரத்திலும் பரத்தையாதி பவனீர் அணை கிடந்து உரத்திலும் ஒருத்தி தன்னை வைத்து கந்து அதின்றியம் நரத்திலியும் பிறத்தன నాత జ్ఞానమూర్తి యాయున్యాయి ஒரு తరుం నినాతు తన్మయిన్న తెన్నా వల్లరే. ఓ జ్ఞానస్వరూపుడా, ఏ ఒక్కరూ నీ అనుగ్రహ విధానము ఇది అని తెలుసుకోలేని స్వామి, వక్షస్థలమున లక్ష్మీదేవుని ఉంచుకున్నాయి పరాత్పరుడవై సముద్ర జలమున పవలించి ఆశ్రితులను రక్షిస్తూ ఆనందించక ఈ మనుష్య జాతిలో ఎందుకు పుట్టావయ్యా? 30వ పాసురం. వానకముం మണ്ണకమం வேற்பு மேலகடல்களும் ஓனகம் செய்து ஆறிலைத்து என்றா புண்டரீகனே தேனகம் செய்தன் நறுமலர் துளாய் நன்மாலையாய் కూనాకం పొగతిరిత్తా కొత్తవిల్లి అల్లయే. దేవతలను మనుష్యులను 7 పర్వతములను 7 సముద్రములను ఆరగించి మరియాకుపై పడుకున్న ఓ పుండరీకాక్షుడా, గొప్ప కోదండమనే విల్లు కలిగినవాడా, తేనె నిండి పరిమళించే చల్లని తులసిమాలలను ధరించిన కృష్ణుడివై గూని కలిగిన కుబ్జను పైకి ఎత్తి లేవదీసి అందాల రాశిగా చేసినది నువ్వే కదా. తిరుచందవేత్తం యొక్క 31వ పాసురం. కాలనే కణకిలాతా కీర్తియాయ్ జ్ఞానమేలు ముండు పండు ఓరు పలనాయ్ పంబనే వేలై విల్లు వளைத்தா வெல் வேல்சினத்து வீர்னின் பாலர் ஆயா பத்தர் சித்தம் முத்தி செய்யும் மூர்த்தியே. కాలనేమి అనే రాక్షసుడి పాలిట కాలేముడా, లెక్కింపరా అనే కీర్తివంతుడా, లోకములు 7 ఆరగించి సాటిలేని బాలుడవైన ఓ పద్మనాభుడా, సముద్రపు నీరు భయముతో వేడొక్కునట్లు విల్లును ఎక్కుబట్టిన వీరాది వీరుడా, నీ పాదములను ఆశ్రయించే భక్తుల మనసు తృప్తిపడినట్లుగా మోక్షమునిచ్చే స్వామివి నువ్వే కదా. 32వ పాసురం. కురక్కిన వడే కొడు కురై గడలిన్ మీదు పోయి அரக்க ரங்கோ அரங்க வெம்சரம் துறந்த ஆதினி இறக்க மண் கொடுத்தவர்க்கு இறக்க ஒன்று மின்றியே పరక వైతు అళందు కొండ పర్పపాత నల్లయ్యే. భూమిని దానముగా ఇచ్చిన బలిచక్రవర్తికి ఈ భూమిపైన కొంచెమైనా చోటు లేకుండా ఈ భూమిని కొలిచిన పద్మనాభుడా, ఘోషించే సముద్రపు పైనుంచి వానర సైన్యంతో లంకకు వెళ్ళి అక్కడి రాక్షసులు నశించినట్లుగా భయంకరమైన బాణములను ప్రయోగించిన గొప్పవాడవు నువ్వే కదా. 33. மின்னிறத்து ஏத்து அரக்கன் வேலுவேம் శరం துறந்து பின்னவர்க்கு அருள் புரிந்து அரசலித்தா பெத்தியோய் நன்னிறத்து ஓரின் சொல்லி ஏழை பின்னே கேள்வ மன்னுஷீர்
పొన్నెరత వన్ననాయి పొండరీకన్నల్లయ్యే. మెరిసే బంగారపు మేనితో మధురమైన పలుకులు పలికే గోపబాల రాధ యొక్క హృదయనాథుడా, నిత్య కళ్యాణ గుణవంతుడవైన బంగారపు ఛాయ కలిగిన పొండరీకాక్షుడా, మెరిసే పండ్ల రావణాసురుడు చచ్చినట్లుగా క్రూరమైన బాణములను వేసి అతడు తమ్ముడు విభీషణుడికి దయతో పట్టాభిషేకం చేసినది నువ్వే కదా. 34వ పాసురం. ఆది ఆదిని ఓ రణం ఆది యాదాలాల్ శోతయాత శోతిని அது உண்மையில் விளங்கினாய் வேதமாக்கி வேள்வியாக்கி விண்ணினோடு மண்ணுமாய் ஆதியாக்கி ஆயனாய மாயம் என்ன మాయమే. ఆది అంతము అనంతము అయి ఉన్న నువ్వు, అండపిండ బ్రహ్మాండమునకు నిర్వాహకుడవై ఉన్న నువ్వు, అంతటా సర్వేశ్వరుడవై ప్రకాశించే నువ్వు, యజ్ఞయాగాదులతో ఆరాధ్యుడవు అయి ఉన్న నువ్వు, వేదవేద్యుడవు అయి ఉన్న నువ్వు, నిత్య లీలా విభూతికి నిర్వాహకుడవు అయి ఉన్న నువ్వు, సర్వమునకు కారణమై ఉన్న నువ్వు గొల్లవాడవు ఒకట ఆశ్చర్యమా లేక అద్భుతమా. 35వ పాసురం. అంబులావు మీనుమాకి ஆமையாகி ஆளியார் தம்பிரானு மாகி மிகத்து அம்பு மிகத்து அன்றியும் கொம்பு ஆறாவு நுண்மர் மரங்கள் ஆயரு மாதர் பிள்ளையாய் ఎంబిరాను మాయ వண்ணం ఎంగోలో ఎమ్మిషనే. నీటిలో తిరిగే మీనమై కూర్మమై చక్రధారవై ఉన్న ఓ పరమపురుషుడా, ఎంతో అభిమానించే సన్నని తీగ వంటి నడుము కలిగిన గొల్లబామ యశోదాదేవి వద్ద అతిశయమైన పసిబిడ్డలవై పెరగడం తలుచుకుంటే ఎంత ఆశ్చర్యంగా ఉన్నదో స్వామి. 36వ పాసురం. ఆడకత్తా బోన్ ములయ్య శోతై యాయచ్చి పిల్లయ్యాయ్ షాడ ఒత్తై తోరు పొళ్ళ తావి కళ్ళ తాయి పేయి మకళ్ వీడవైతా వెయ్యను కొంగై ఐ పాల్ అముతు షైతు ఆడకక్కై మా తరువాయి అముతం ఉండతెన్కులో. బంగారపు నగలు ధరించిన గొల్లబామ యశోదాదేవికి పుత్రుడవై శకటమును తన్ని పక్ష రూపమున వచ్చిన రాక్షసుడిని చంపి రాక్షసి పూతన చచ్చినట్లుగా ఆమె ఇచ్చిన పాలను తాగిన నోటితోనే కాలి ఎందలు గల్లు గల్లమనే గోపికల అధరామృత పానమును చెయ్యడం ఎంత ఆశ్చర్యము స్వామి. 37వ పాసురం. కాయత్తా నీళ్ళు విలంగని ఉతిరత్తు ఎతిరందా పూంగురుందు షాయత్తా మీ పిలందా కైతలత్త కన్న నెంబరాల్ ఆయచ్చి పాలయ్యుండు మన్నయ్యుండు వెన్నయ్యుండు పెన్ పేయచ్చి పాలయ్యుండు పండూరేన్ మాయా వామన. తిరుచంద విరుతం యొక్క 37వ పాసురం యొక్క అర్థము. సాటిలేని వరాహమై ఉన్న వామనుడా, శ్రీకృష్ణుడవై యశోదాదేవి పాలను త్రాగిన నోటితోనే రాక్షసి పూతన ఇచ్చిన పాలను త్రాగి ఈ భూమిని మింగిన నోటితోనే వెన్నెను మింగి చెట్టుపై ఉన్న వెలుగుబండపైకి రాక్షసిని విసిరి విరబూసిన కురంద వృక్షముపై ఉన్న రాక్షసుడిని ఎదిరించి చంపి కేశి అనే రాక్షసుడి నోటిని చేతులతో చీల్చినది నువ్వే కదా. 38వ పాసురం. கடங்கலந்தாவன் கரிமரு பொஷித்தோர்வோயகைவாய் நிவிடம் கலந்தா பாம்பில் மேல் நடம் பயின்றானாதனே குடம் கலந்தா கூத்தனாய் கொண்டல் வண்ண தன் துளாய் வடம் கலந்தா மாலை మార్ప కాలనేమి కాలనే. మదమెక్కిన కంసుడి బలమైన ఏనుగు దంతమును విరిచినవాడా, చెరువులోని కాళేడి విషపడగలపై నాట్యము చేసిన నాదుడా, కుండలను నెత్తిన పెట్టుకొని కుంభనృత్యమునొచ్చిన మేఘవర్ణుడా, చల్లని తులసి మాలలను వక్షమున ధరించువాడా, కాలనేమి అనే రాక్షసుడి పాలిట కాల యముడవు నువ్వే కదా. 39వ పాసురం. వేర్పేడుతూ వేలై నీరు కలగినాయ్ అతండ్రియం వేర్పడుతూ వేలై నీరు వరంబు కట్టి వేలై షూల్ వేర్పడుతూ వింగి షూల్ ఇలంగై కట్టు అళితని వేర్పడుతూ మారిగాత మేఘవన్న నల్లయ్యే. గోవర్ధన పర్వతమును ఎత్తి రాళ్లవానను అడ్డగించిన మేఘవర్ణుడా, మందర పర్వతముతో సముద్ర జలమును చిలికి కలతపరిచిన స్వామి, రాళ్లతో సముద్ర జలమునకు అడ్డుకట్టి సముద్ర జలముతో చుట్టబడిన త్రికూట పర్వతముపై ఉన్న లంకా నగరమును ధ్వంసము చేసినది నువ్వే కదా. 40వ పాసురం.
ఆనే కాతూ ఓరానే కొన్రు అతండ్రి ఆయర్ విల్లయ్యాయ్ ఆనే మేయత్తి ఆనేయ ఉండి அன்று குன்றும் ஒன்றினால் ஆனை காத்து மையரி கண் மாதரால் திறத்து முன் ఆనే అన్రు షెన్రు అడర్థ మాయం ఎన్న మాయమే. పశువులను మేపి వాటి వెన్నను తిన్న స్వామి, కొండను ఎత్తి పశువులను రక్షించిన నువ్వే, తుమ్మెదల వంటి నల్లని కన్నుల గోపబాల రాధ గురించి ఆ పశువులను చంపావు. గజేంద్రుడు అనే ఏనుగును రక్షించి కూలయ పీడనము అనే కంసుడి ఏనుగును చంపావు. ఏమాశ్చర్యము స్వామి.